హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ అయితే ఒకరోజు ముందుగానే అప్లోడ్ చేస్తానండి వీడియో అయితే. వసుధారన్ అయితే రిషి సార్ చెంప వలగొడుతుందండి. రిషి సార్ అయితే షాక్ అవుతాడు. నా చెంప పలగొట్టావని సీరియస్ అవుతాడండి. సీరియస్ కాగానే ఏంది వసుధార చెంప పలగొట్టావు అని అంటే, వసుధారన్ అయితే అవును సార్ మీరు తప్పు చేశారు, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అని వసుధారన్ అయితే అంటూ ఉంటుందండి. అలా అయితే అని వసుధారన్ అయితే వెళ్ళిపోతుందండి. వసుధార మీదనైతే రిషి సార్ అయితే అనుమానపడుతూ ఉంటాడు. మను రిషిధార ఇద్దరు చనువుగా ఉండడము అస్సలు నచ్చదు రిషి సార్కి అయితే. వసుధార క్యాబిన్లో అసలు ఏం చేస్తుంది అని అయితే క్యాబిన్కి అయితే వెళ్ళేసరికి అయితే వసుధార మను అయితే ఇద్దరు కలిసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధార మను అయితే కొంచెం చనువుగా మాట్లాడుకునేసరికి రిషి సార్ చూస్తాడు. రిషి సార్ అయితే అనుకుంటూ ఉంటాడు, నేను లంచ్కి రమ్మన్నా రాలేదు అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే శైలేంద్రన్ అయితే వీళ్ళు లేనిపోని మాటలు అయితే రిషి సార్కి అయితే చెప్తాడు. అలా అని అనుమానపడతాడు. వీళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి, రిషిని వసుధారని అయితే కంపల్సరీ విడదీయాలని కుట్రపడతాడు శైలేంద్ర మాటలు అయితే మొదట్లో వినకుండా ఇప్పుడైతే వినడం అయితే స్టార్ట్ చేశాడు రిషి సార్. సొంతం అన్న చెల్లెలుగా మను వసుధారన్ అయితే ఉంటారు. దాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నాడు రిషి సార్ అయితే అనుకుంటూ ఉంటాడు, అసలు వసుధార తప్పు చేస్తుంది, ఇదేంటి వీళ్ళిద్దరు ఇలా ఉన్నారైతే ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి సార్ అయితే. వసుధారన్ అయితే రిషి సార్ దగ్గరికి వెళ్ళిన రిషి సార్ అయితే పట్టించుకున్నట్టే చూస్తూ ఉంటాడు. వసుధార ఎంత మాట్లాడడం ప్రయత్నం చేసినా ఏదో పనుంది అని నెట్టేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా అనుమానించడం అయితే జరుగుతూ ఉంది రిషి సార్ అయితే. అదేంటి రిషి సార్ ఎంత చనువుగా ఉన్నా నాతోటైతే ఉండడం లేదని వసుధారన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో విధంగానైతే నన్నైతే దూరం పెడుతున్నట్టయితే నాకు అనిపిస్తుందని వసుధారన్ అయితే అనుకుంటూ ఉంటుందండి. నెక్స్ట్ డే రోజైతే కాలేజీలో బోర్డ్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. బోర్డ్ మీటింగ్లో అందరినీ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని రిషి సార్ అంటే అందరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు వసుధార కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికన్నా బాగానైతే వసుధారని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కానీ రిషి సార్కి అయితే వసుధార నీదే ఎక్స్ప్లెయిన్ అస్సలు బాగాలేదు అని చెప్తూ ఉంటాడు. వేరే వాళ్ళనైతే మీది బాగుందని వేరే వాళ్ళనైతే అంటూ ఉంటాడు. అప్పుడైతే వసుధారని అయితే ఎన్నడూ జరగంది ఇలా అంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారన్ అయితే. అసలైతే ఏం జరిగిందో ఏదో ఉంది అని వసుధారన్ అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మను గారు అయితే అంటూ ఉంటాడు, అందరికన్నా బాగా చెప్పింది వసుధారని, వసుధార ప్లాన్ అయితే బాగా సక్సెస్ అవుతుంది సార్ రిషి సార్ అని అంటే, ఒకవేళ నీకు ఆమెది ప్లాన్ నచ్చినట్టయితే మీరే వర్కౌట్ చేసుకోండి అని రిషి సార్ అయితే అంటూ ఉంటాడు. ఇంతటితో అయితే మీటింగ్ అయిపోయిందని వెళ్ళిపోతూ ఉంటాడు రిషి సార్ అయితే అక్కడి నుంచి చాలా కోపంగానైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మను వసుధారకైతే అస్సలు అర్థం కాలేదు ఇదేంటి అని అనుకుంటూ ఉంటారు. వసుధారనైతే రిషి సార్ క్యాబిన్కి అయితే వెళ్తూ ఉంటుంది. ఏంటి సార్ నేను చాలా బాగా ప్లాన్ చెప్పాను కదా, ఆ ప్లాన్ చెప్తే సక్సెస్ అవుతుంది అని వసుధారనైతే అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగింది రిషి సార్ అసలు ఏమైంది అని వసుధారన్ అయితే అంటూ ఉంటుంది. నన్ను చాలా కోపంగా అసహించుకున్నట్టు, నన్ను ఏదో పక్కకు నెట్టినట్టు మీరు చేస్తున్నారు, అసలు ఏం జరిగింది, అసలు ఏదో ఉంది అని వసుధారన్ అయితే అంటూ ఉంటుంది. అప్పుడైతే రిషి సార్ అయితే అసలు ఏం లేదు, ఏం జరగలేదని అయితే రిషి సార్ అయితే అంటూ ఉంటాడు. అలాంటిది ఏం లేదు వసుధార, నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను, కాస్త నాకు వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకండి వసుధార అని రిషి సార్ అయితే అంటూ ఉంటాడు. లేదు నేను వెళ్ళను, నాకు ఖచ్చితంగా నిజం చెప్పాల్సిందే అని వసుధార అంటూ ఉంటుంది. మీరు చెప్పదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అంటే, అప్పుడైతే రిషి సార్ అయితే లేదు నాకన్నా ముఖ్యమైన వాళ్ళు నీకు చాలామంది ఉన్నారు కదా అని రిషి సార్ అయితే అంటూ ఉంటాడు. అదేంటి సార్ మీరే కదా నాకు పెద్ద ముఖ్యమైన వాళ్ళు, ఇంకా నీకన్నా ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉంటారు సార్, మీరే చెప్పండి అని అంటూ ఉంటుంది వసుధారన్ అయితే. నువ్వు తప్ప నాకు ముఖ్యమైన వాళ్ళు ఇంకెవరు ఉంటారు సార్ అని వసుధారన్ అయితే అంటూ ఉంటుంది. అవునవును నాకన్నా ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేదా, నాకైతే చెవులో పూలు పెట్టడం స్టార్ట్ చేసావా అని రిషి సార్ అయితే అంటూ ఉంటాడు.
అదేంటి సార్ అలా మాట్లాడతావు? నేను మీ చెవిలో పూలు పెట్టడం ఏంటి? మీరంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలియదా అని అంటూ ఉంటుంది వసుధార. మీకు ఫుల్ వీడియో కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.